నమస్తే మరియు స్వాగతం సూరత్ పక్కా లోకల్ ఛానల్ మీ సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు ఎంతోమంది సబ్స్క్రైబర్స్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. సో వాళ్ళంతా కూడా మేము కూడా సూరత్కి రావాలనుకుంటా ఉన్నాం. సో దానికి సంబంధించిన జర్నీ డీటెయిల్స్ చెప్తారా అని చెప్పేసి అడగడం మూలంగా ఈ వీడియో చేస్తూ ఉన్నాం. ముందుగా శ్రీకాకుళం అంటేనే మనకు అరసవెల్లి శ్రీ ఆ సూర్య భగవానుని ఆలయం వస్తుంది. సో ఆ సూర్య భగవానుని నమస్కరించుకొని శ్రీకాకుళం నుంచి సూరత్ రావడానికి 3 మార్గాలు ఉన్నాయి: ట్రైను, ఫ్లైటు, బస్సు. ఓకే, బస్సులో వచ్చేటటువంటి వాళ్ళకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం రావాలి. విశాఖపట్నం నుంచి నేరుగా అహ్మదాబాద్కు, ముంబైకు బస్సులు ఉన్నాయి. మళ్ళీ అక్కడి నుంచి సూరత్కు రావాలి. ఇక ఫ్లైట్కి సంబంధించి వచ్చేటటువంటి వాళ్ళు సేమ్ ప్రొసీజర్. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం రావాలి. విశాఖపట్నం నుంచి సూరత్కు ట్రైన్స్ వయా ముంబై మీద ఉన్నాయి, వయా హైదరాబాద్ మీద ఉన్నాయి, వయా అహ్మదాబాద్ మీద ఉన్నాయి. ఇక ట్రైన్స్కి వచ్చేటటువంటి వాళ్ళకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్ పేరు వచ్చేసి శ్రీకాకుళం రోడ్డు నుంచి సూరత్కు ట్రైన్స్ ఉన్నాయి. స్లీపర్ కోచ్ 700 రూపాయలు అప్రాక్సిమేట్ అందాజుగా ఛార్జ్ అవుతుంది. మినిమం ప్రయాణం వచ్చేసి 26 గంటలు మొదలుకొని 65 గంటల మధ్యలో జరుగుతుంది. అంటే ఫాస్ట్ వచ్చేటటువంటి ట్రైన్స్ 26 గంటల్లో రీచ్ అవుతాయి. కొన్ని ఎక్కువ స్టాపులు ఉండేటటువంటి ట్రైన్లు 65 గంటలు, 70 గంటలు తీసుకుంటుంది. సో ఇది శ్రీకాకుళం జిల్లా నుంచి సూరత్ మహానగరానికి రావాలి అనుకున్నటువంటి వాళ్ళకు ప్రయాణానికి సంబంధించిన ఇన్ఫర్మేషను. మరి ఆ ట్రైన్స్ ఏ రోజు ఉన్నాయి, ఏం కథ అనేది మీ నియరెస్ట్ స్టేషన్కి వెళ్ళి కనుక్కోండి. జస్ట్ ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ శ్రీకాకుళం నుంచి సూరత్ రావడానికి ప్రయాణ మార్గాలు ఉన్నాయా లేవా అని తెలియజెప్పేటటువంటి సూక్ష్మ సందేశం మాత్రమే. ఓకే, సో ఇది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తర్వాత వచ్చే ఆల్ అన్న దాన్ని క్లిక్ చేసినారనుకోండి, ఛానల్ నుంచి వచ్చేటటువంటి కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. 0 కాస్ట్, ఎటువంటి జాయినింగ్ ఫీజు లేకోకుండా మన ఛానల్ ద్వారా వచ్చే వీడియోలు మీరందరూ చూడొచ్చు. ఓకేనా? సో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు మీ అందరికీ సెలవు కోరుతూ మీనాక్ సూరత్ నుంచి.